ఏ ఏ పాటలు తిరుగుతావు పెద్దనా? ఎల్ల తిరుగు ఎల్లకు ఎల్ల తిరుగుతలే. ఎన్ని ఎకరాలు ఉంది? 5 ఎకరాలు. 5 ఎకరాలు వచ్చిందా? రైతు బంధు వచ్చిందా? రైతు బంధు 5 ఎకరాల దాకా వచ్చిందా? అంటే కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదా? 5 ఎకరాల వరకు అందరికి ఇచ్చారు. లేదు, ఇప్పుడు నేను రోడ్డు మీద మాట్లాడినా రైతు బంధు రాలేదు ఇంకా అది అని చాలా మంది అంటున్నారు. వచ్చినాయి. అవునా? ఇప్పుడు కేసీఆర్ గతంలో అందరికి ఇస్తుండే, అంటే ఎన్ని ఎకరాలు ఉన్నా కానీ రైతు బంధు ఇస్తుండే. ఆయన తీసుకునే నిర్ణయం మంచిదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయం మంచిదా? ఒక లెక్క చూస్తే ఈయన తీసుకున్నదే మంచిగా కొడుతున్నాం నిర్ణయం. ఉన్నోళ్ళకు రావన్నట్లు, ఎక్కువ ఉన్నోళ్ళకు రావు, తక్కువ ఉన్నోళ్ళకు పేదోళ్ళకు వస్తాయి. ఎవరైతే వ్యవసాయం మీద ఆధారపడరో వాళ్ళకి రావడం బెస్ట్ వస్తాయి అనమాట. ఈ 6 గ్యారెంటీల విషయంలో ఏమనుకుంటారే? ఇక ఇంతవరకు అయితే ఏం చేయలేడు. ఇక ముందర చూస్తే తెలుస్తుంది. ఆయనది చేస్తా అంటాడు కానీ చేసేది తెలియదు. ఉచిత బస్సు ఒకటి వస్తుంది, కరెంట్ బిల్ వస్తుందా? ఇంకా అది విడుదల చేయలే, ఇంకా వేయలేదు, కాలే. బస్సు ఒకటి నడుస్తున్నది. ఇక అది ఏంది గ్యాస్ బుడ్డి, అది కూడా మొత్తం పైసలు కట్టి తీసుకుంటున్నాం. సరే, మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఎవరికి వేసిరే ఓటు? మొన్ననా? కాంగ్రెస్ వేసిరా? ఆప్షన్ కాంగ్రెస్ అయింది కాబట్టి కాంగ్రెస్ చూస్తారు అనమాట పబ్లిక్. చూద్దాం, మీడియం గెలిపిస్తాం, కొన్ని పనులు చేస్తానే కదా, రుణమాఫీ చేస్తానే, గ్యాస్ బుడ్డి అన్నీ చేస్తాను అన్నందుకు పబ్లిక్ అనేది మొత్తం కాంగ్రెస్కి వచ్చింది. లేకుంటే వాడు 1-2 చేసింటే వాడే వస్తుండే. సరే, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఇంకా అటు ఒక నెల రోజులు టైం ఉంది. ఎవరికి అనుకుంటారు ఎంపీ ఎలక్షన్లో? అది ఎంపీ ఎలక్షన్లో ఓట్లు అయితే ఇక బీజేపీకి వేస్తాం. ఇప్పుడు వీళ్ళకి కాంగ్రెస్ పార్టీ గతంలో చేశారు, ఇప్పుడు బీజేపీ ఇప్పుడు బీజేపీకి. ఎందుకంటే ఏం చెప్తారా, మీరు చాలా సంవత్సరాల నుంచి రాజకీయాలు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, ఎందుకు బీజేపీకి ఓటు వేయాలంటే ఏం చెప్తారు? ఏం చెప్పుడు కానీ సెంట్రల్ బీజేపీ ఉంటే మంచిది అని అందు గురించి చేసుడు అనమాట. సరే, ఆయన ఏం చేస్తాడా చేయడా విషయం పక్క పెడితే ఆయన ఉండాలి కానీ ఇక చేసుడు అయితే చేస్తారు. ఇప్పుడు నీకు తెలుసా, ఇప్పుడు కొండా విశ్వేశ్వరరెడ్డి, కాసాని జ్ఞానేశ్వర్, రంజిత్ రెడ్డి ముగ్గురు. సో ఎవరు బెస్టే ముగ్గురులో? ఇక పార్టీ నుంచి వచ్చుడు వాళ్ళు, అంతేగాని చేసింది ఏం లేదు. ఏం లేదు, గుర్తును చూసి బీజేపీ చూసి బీజేపీ గుర్తు చూసేయాలి, అంతే అంతే. ఆయన చేసాడు చేయడు మనకు తెలియదు కానీ చేయలేరు కూడా, ఎవడేం చేయలే. టీఆర్ఎస్ పార్టీ ఏమన్నా మళ్ళీ కోలుకొని బయటకు వచ్చే అవకాశం మనకు అనిపిస్తుందా? ఇప్పుడు వచ్చేటట్టు లేదు. ఇవన్నీ గమనించారా మా ఊళ్ళో రోడ్లు? ఇవన్నీ రోడ్లు మంచిగా ఉన్నాయి కదా, గమనించారా మీరు? ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఉత్తమ గ్రామ పంచాయతీ దేవునిర్రవల్లి అనే గ్రామానికి వచ్చింది. మీరు ఒకసారి దేవునిర్రవల్లి అనే గ్రామాన్ని కూడా విజిట్ చేయండి. సో నేషనల్ లెవెల్లో ఉత్తమ గ్రామ పంచాయతీ వచ్చింది అనమాట. మా ఊళ్ళో ఫెసిలిటీస్ చూడండి, అన్ని మీరు రోడ్లు చూడండి, డ్రైనేజ్ చూడండి, వాటర్ ఫెసిలిటీస్ చూడండి, అన్నీ చూడండి. చూసిన తర్వాత దేవునిర్రవల్లిలో కూడా సేమ్ అబ్జర్వ్ చేయండి. అది ఏ విధంగా ఉత్తమ గ్రామ పంచాయతీ ఎంపిక అయిందో మీరు ఒకసారి ఎందుకు ఇచ్చారన్నా, ఏంది దాని వెనకాల? నేను కూడా ఊరు పోయి చూడలే, కానీ అంటే మా ఊళ్ళో 10%, మా ఊళ్ళో జరిగిన దాంట్లో 10% డెవలప్మెంట్ కూడా జరగలేదని వినడం అయితే. ఇక్కడ ఊరు ఎక్కడ? చెవుల దగ్గర ఉంటుంది. చెవుల దగ్గర ఉంటుంది. మీరు ప్రెస్ కదా, మామూలుగా ఎందుకు ఉత్తమ గ్రామ పంచాయతీ ఇచ్చారో అర్థం కాలేదు, మాకైతే అర్థం కాలేదు, మా సర్పంచ్కి అర్థం కాలే, ఈ జిల్లాలో ఉన్న, ఈ స్టేట్లో ఉన్న మా జిల్లాలో ఉంటారు కదా సర్పంచ్ సంఘానికి కూడా అర్థం కాలేదు ఎందుకు ఇచ్చారో అర్థం కాదు. ఒకవేళ మా ఊరు కనుక ఇచ్చినట్టే ఇంత డెవలప్ అయింది, ఇంకా ఉత్తమ గ్రామ పంచాయతీ కింద వచ్చే ఫండ్స్ తోటి ఇంకా కొంచెం వేరే ఏదైనా డెవలప్మెంట్ జరిగేదేమో ఇంకా మంచిగా. చూడండి ఒకసారి, అది ఒక్కసారి వెనకాల ఏమైనా పొలిటికల్ ఎజెండా ఉందంటారా? అంతేనా? ఏమో తెలియదు, ఏ ఏజెండో తెలియదు, కానీ వచ్చింది, ఎందుకు వచ్చిందో తెలియదు. ఒకసారి చూడండి మీరు ఆ గ్రామ పంచాయతీని చూసి, అది కరెక్ట్ నిర్ణయమా కాదా మీరు ఒకసారి ప్రెస్ కదా చెప్పండి అట్లా. ఓకే.